సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న 'దేవరా' మూవీతో పాటు 'సత్యం సుందరం' కార్తీ గారి 'సత్యం సుందరం' కూడా రిలీజ్ అయింది. అయితే ఈ 'సత్యం సుందరం' మూవీ కాస్త జనంలోకి వెళ్ళింది ఎప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ కార్తీ గారు ఆ ఇష్యూ తిరుపతి లడ్డు ఇష్యూ గురించి వల్ల ఇది కాస్త ప్రచారం కూడా పెరిగిపోవడం చూసాం. మరి అదేమన్నా హెల్ప్ అయిందా ఈ సినిమాకి? ఈ సినిమా రివ్యూ ఏంటి? సినిమా సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుందా? మరి అంటే 'దేవరా' ఉన్న ఆ ఫీవర్‌లో మీరేం చెప్తారు సార్? అంటే 'దేవరా' రిలీజ్ అయిన మర్నాడు కదా రిలీజ్ అయింది. ఈరోజు రిలీజ్ అయింది ఈ సినిమా. ఓకే. దానికి పోటీగా రిలీజ్ అవ్వలేదు. హ్మ్. అయితే ఈ 'సత్యం సుందరం' అనే సినిమాకి సంబంధించి మనిషి తనని తాను డిఫైన్ చేసుకోవటం అంటే మనిషికి యంత్రానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే మనిషిలో ఎమోషన్స్ ఉంటాయి. హ్మ్. ఈ ఎమోషన్స్ అక్కడ ఉండవు. యాంత్రిక జీవితం. మనిషి యంత్రంగా మారిపోతున్నటువంటి ఒక సందర్భంలో ఎమోషన్స్ అనేవి అంటే ఒక మూస ధోరణి నడుస్తుంది. మనుషుల్ని డిజైన్ చేస్తున్నారు. మనిషిని డిజైన్ చేయటం అనే ఒక ప్రాసెస్లో ఎమోషన్స్ అనేవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మానవ సంబంధాల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. మార్కెట్ ఎకానమీ అంటే వ్యవస్థ మారినప్పుడల్లా ఈ మార్పులు ఉంటాయి. అలా ఎప్పుడైతే ప్రపంచం మార్కెట్ ఎకానమీలోకి ప్రవేశించిన తర్వాత మానవ సంబంధాల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఈ మార్పుల్ని అధ్యయనం చేయకుండా వీటిని పాత కళ్ళజోడుతో చూడటం తప్పు. ఇప్పుడు చాలా విషయాల్లో జరుగుతోంది అదే. అంటే ఈ లైంగిక వేధింపులు లేకపోతే అక్రమ సంబంధాలు ఇలా మాట్లాడేటువంటి సందర్భాలలో వీళ్ళు ఒక ప్రపంచం తాలూకా నైతిక కళ్ళజోడు పెట్టుకుని మనిషి సరుకుగా మారిపోయినటువంటి ప్రపంచాన్ని రివ్యూ చేసే ప్రయత్నం చేస్తారు. అది తప్పు. అలా ఈ ప్రపంచం ఎక్కడికి ప్రయాణించింది అనేది చెబుతూనే మనిషిలో ఉండేటువంటి ఎమోషన్స్ని ఎక్కడైనా గనక తడితే కరెక్ట్గా గనక అది తడిమితే తడమటం అనేది కరెక్ట్. తడిమితే ఆ గుండె కదులుతుందా లేదా అనే దాన్ని బట్టి మనిషి ఇంకా మనిషిగా ఉన్నాడా లేకపోతే సరుకుగా మారిపోయాడా అనేది చెక్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ప్రేమ్ కుమార్ అడపాదడపా సినిమాలు తీస్తున్నాడు. అంటే ఆయన సినిమాలన్నీ ఆయన 96 అనే సినిమా చేశాడు ఇంతకుముందు. ఆ సినిమాలో కూడా పాత జ్ఞాపకాలతో నడుస్తుంది కథ. ఈ పాత జ్ఞాపకాలతో కథ నడపటం అనేది ఎందుకు చేస్తున్నాడు ఆ డైరెక్టరు అంటే ప్రస్తుత ప్రపంచంతో సమన్వయం కుదరక గత ప్రపంచంలో ఒక వెసులుబాటును వెతుక్కునేటువంటి ప్రయత్నం ఒకటి. రెండోది ఇప్పటి మనిషిగా కనిపించకపోవడం వలన మనిషిని వెతుక్కోవడం కోసం గతానికి వెళ్ళటం అనేది ఇంకో పద్ధతి. ఈ రెండు వైపులా ఆయన సెర్చ్ చేస్తూ ఇలా జ్ఞాపకాల ఆధారంగా సినిమాలు తీయటం. ఈ జ్ఞాపకాలలో ఆయన ప్రధానంగా తడుముతోంది మానవ సంబంధాల్లో వస్తున్నటువంటి మార్పులు. ఈ మార్పుల నుంచి మనిషి వెనక్కి తిరిగి చూసే పరిస్థితి ఉంటుందా ఉండదా అనే సెర్చ్. ఇదే ఆయన సినిమాల్లో ప్రధానంగా నడిచేటువంటి అంశాలు. ఈ సినిమాలో కూడా అదే. అంటే థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకులని విపరీతంగా ఎమోషనలైజ్ చేస్తాడు ఆయన. భావోద్వేగాలకి గురి చేసేటువంటి సందర్భం ఆ సినిమాలో అనేక సంఘటనలు ఉన్నాయి. అంటే ఎంతగా భావోద్వేగాలకు గురి చేస్తాడంటే ఒక దశలో ఈయనేంటి బ్యాక్ రన్నింగ్ చేయిస్తున్నాడు ప్రపంచాన్ని అని అనిపిస్తుంది. కానీ ఈ బ్యాక్ రన్నింగ్ బాగానే ఉంది అనిపించేటువంటి పరిస్థితి, కన్విన్స్ అయ్యేటువంటి పరిస్థితికి ఆడియన్స్ని తీసుకొస్తాడు ఆయన. అది ఆ సన్నివేశ కల్పనలో ఉన్నటువంటి గొప్పతనం మాత్రమే కాదు, టేకింగ్ చాలా ఇంటెన్స్తో ఉంటుంది.
ప్రేమ్ కుమార్ టేకింగ్ చాలా ఇంటెన్స్తో ఉంటుంది, చాలా ఎమోషనల్గా నడుపుతాడు ప్రతి సన్నివేశాన్ని. డైలాగ్ దగ్గర నుంచి చిత్రిక పట్టి, అంటే చాలా ఆయన సెట్స్లో ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటారు ఆయన గురించి, ఆయనతో పనిచేసిన వాళ్ళు. అసలు ఏమాత్రము శబ్దం వినిపించదు, ఆయన చాలా మౌనంగా ఆర్టిస్టులకి చెప్పి, టెక్నీషియన్స్కి చెప్పి కూర్చుంటాడు. ఆ సన్నివేశం అలా నడిచిపోతూ ఉంటుంది. ఈ అరుపులు కేకలు ఇవన్నీ ఆయన షూటింగ్ దగ్గర కనిపించవు అని అలాగే చేస్తాడు ఆయన. సినిమాలో ఎక్కడా కూడా అనవసరమైన హడావిడి ఉండదు ఆయన సినిమాలు దేనిలోనూ. ఆ సన్నివేశానికి ఎక్కడ జరుగుతోందో అక్కడ ఏ వాతావరణం ఉంటుందో ఆ వాతావరణమే ఉంటుంది. సాధ్యమైనంత వరకు వాస్తవికంగానే వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. దీనిలో ప్రకృతితో మనిషికి ఉండాల్సినటువంటి సంబంధం కూడా చెడిపోయింది, ఆ సంబంధాన్ని కూడా రీబిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని కూడా ఆయన సినిమాల్లో స్పష్టంగా మాట్లాడతాడు. మనిషి తనని తాను కోల్పోతున్నాడు, మనిషి తనకున్నటువంటి ఇతర అంటే బయట ప్రపంచంతో తనకున్నటువంటి సంబంధాలు కూడా చెడగొట్టుకుంటున్నాడు. కాబట్టి వీటన్నిటినీ సంస్కరించవలసినటువంటి, అంటే ఒక్కసారి మనలోకి మనం తొంగి చూసుకొని మనం అంచనా కట్టుకుని మనలో ఉన్నటువంటి తడిని పూర్తిగా ఎండిపోకుండా కాపాడుకోవడానికి ఏం చేయాలి అనేది ఆలోచిస్తే బాగుంటుంది అనేది మాత్రమే ఆయన 96 సినిమాలో చెప్పాడు. అలాగే ఇందులో కూడా అదే చెప్పాడు. ఈ సినిమాలో ఏదో కారణంతో, అంటే ఒక ఫ్యామిలీలో వచ్చినటువంటి చిన్న డిస్ప్యూటు, ఒక ప్రాపర్టీ కోల్పోవాల్సి వస్తుంది. ఒక బ్రదరు కోల్పోయినటువంటి బ్రదర్ ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీకి, ఈ మెయిన్ ఫ్యామిలీకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు స్ట్రైన్ అవుతాయి. ఆ స్ట్రైన్ అయినటువంటి సందర్భంలో ఈ మార్పు అనేది పిల్లల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, పిల్లలు ఎలా స్వీకరిస్తారు, వాళ్ళు బ్రాటప్లో దాని గురించి ఎలాంటి అభిప్రాయాలతో వాళ్ళు పెరుగుతారు, పెరిగిన తర్వాత దాని రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ప్రధానంగా ఆయన సినిమా నడిపాడు. ఆ డ్రైవ్ చేసినటువంటి పద్ధతి, అలాగే రెండే క్యారెక్టర్ల మీద కథ నడుస్తుంది మెజారిటీ. ఒకటి అరవింద స్వామి, అలాగే రెండు కార్తీ. ఇద్దరు కూడా ఆ క్యారెక్టర్స్ని విపరీతంగా, అంటే ఆ క్యారెక్టర్ని డైరెక్టర్ చెబితే వినటం కాదు, డైరెక్టర్ అర్థం చేయిస్తే అర్థం చేసుకోవటం కాదు, వీళ్ళు ఆ క్యారెక్టర్లుగా మలుచుకున్నటువంటి తీరు చాలా బాగుంది. కార్తీ ఇలాంటి క్యారెక్టర్లు ఆయన జనరల్గా చేసేయగలడు, కానీ అరవింద స్వామి క్యారెక్టర్ కొంచెం సంక్లిష్టమైనది. ఆ సంక్లిష్టత ఆయన అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు సినిమాలో. అంటే ఈ మధ్యకాలంలో తనకు వస్తున్నటువంటి క్యారెక్టర్లన్నీ కూడా మోసధోరణి పాత్రలే వస్తున్నాయి, కానీ ఈ క్యారెక్టర్ ప్రత్యేకం. అంటే అతనిలో ఉన్నటువంటి ఒక ఆర్టిస్టుని బయటకు తీసుకొచ్చేటువంటి క్యారెక్టర్ ఇది. ఈ అవకాశాన్ని ఆయన అద్భుతంగా వినియోగించుకున్నాడు అరవింద స్వామి. ఒక మంచి నటుడు మనకున్నాడు, అతన్ని ప్రాపర్గా వినియోగించుకోవటం లేదు అని ఏ చిత్ర పరిశ్రమ అయినా, తమిళనాడు చిత్ర పరిశ్రమ అయినా, ఆంధ్ర చిత్ర పరిశ్రమ అయినా, అంటే తెలుగు చిత్ర పరిశ్రమ అయినా, తమిళ చిత్ర పరిశ్రమ అయినా అనాల. వీళ్ళు ఒక్కసారి రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అరవింద స్వామి విషయంలో చాలా బాగా పెర్ఫామ్ చేశాడు తను. ప్రేమ్ కుమార్ తనదైన పద్ధతిలో కూల్ అండ్ డీసెంట్గా సినిమా నడుస్తుంది. చాలా ఎమోషన్స్ ఆడియన్స్లో కలుగుతాయి, కానీ ఆయన హైరాణ పడినట్టుగా కనిపించదు మనకి తెర మీద. అది సహజంగా జరుగుతున్నట్టుగా ఉంటుంది. అనుకోకుండా మన జీవితంలోకి మనమే వెళ్ళి మనం చూసుకుంటూ అర్రరే ఇది, అంటే మనిషి చాలా సందర్భాల్లో ఒకటి అనుకుంటాడు. ఒక నిర్ణయం తీసుకోవటం అంటే ఒక పెయిన్, ఎవరికైనా కష్టం. నిజమైన కష్టం ఏంటంటే మనిషికి తను చేసిన పనినే తను రివ్యూ చేసుకున్నప్పుడు నేను తప్పు చేశానని తను ఫీల్ అవటం, తనని తాను నేరస్తుడిగా చూసుకోవాల్సిన పరిస్థితి రావటం, అది ప్రపంచానికి నేరస్తుడిగా కనిపించకపోయినా వాడికి నేరస్తుడిగా కనిపించటం, ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సందర్భం మనిషి జీవితంలో అంటారు. ఆ పాయింట్ని చాలా అద్భుతంగా డ్రైవ్ చేయగలిగాడు డైరెక్టర్ ఈ సినిమాలో ప్రేమ్ కుమార్ లాంటి వాళ్ళు మాత్రమే చేయగలరు ఇలాంటి సినిమాలు. ఓకే.
అందుకని అతని సినిమాలు రీమేక్ చేస్తే ఆ ఫ్లేవర్ ఉండదు. అవును. ఆయన హృదయంలోంచి సినిమా వచ్చినట్టు ఉంటుంది, వేరే వాళ్ళు ఆయన హృదయాన్ని అడాప్ట్ చేసుకుని సినిమా చేసినట్టు ఉంటుంది. అందుకని ఇంకో డైరెక్టర్ ఆయన సినిమా రీమేక్ చేస్తే కుదరదు. ఆయన స్ట్రైట్గా డబ్బింగ్ చేయటం అనేది చాలా కరెక్ట్ నిర్ణయం. తమిళ్లో ఈ సినిమాలో వచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ సాంగ్ కమల్ హాసన్ పాడాడు. ప్రత్యేకంగా ఈ స్క్రిప్ట్ నచ్చి పాడాడు ఆయన వచ్చి. తెలుగులో వేరే వాళ్ళతో పాడించారు. అది ఇన్ టోటల్ ఫ్యామిలీ పిల్లలతో సహా థియేటర్కి వెళ్ళి చూడాల్సినటువంటి సినిమా ఇది సత్యం సుందరం అనేది. ఒకటి ఈ జనరేషన్ పిల్లలకి ఒక ఎమోషనల్ కంటెంట్ ఇది, తమని తాము రివ్యూ చేసుకోవడానికి కూడా ఉపయోగపడేటువంటి కంటెంటే. ఓకే. అలా అంటే పర్పస్ఫుల్ మూవీ అది, ఓ పర్పస్ఫుల్ మూవీ. ఆ పర్పస్ని బాధ్యతగా రెస్పాన్సిబుల్గా చెప్పాలనుకుని చెప్పాడు డైరెక్టర్. ఆ బాధ్యతని గుర్తించి గౌరవించి ఆ సినిమా, ఇలాంటి సినిమాలు సక్సెస్ చేస్తే మరికొంతమందికి ఒక ప్రేరణ కలుగుతుంది. సినిమా అంటే విఎఫ్ఎక్స్, సినిమా అంటే ఇది, సినిమా అంటే అది అనేటువంటి పరిస్థితి నుంచి సినిమా అనేది జీవితం కూడా అనే అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది. అలా అనిపింపజేసినందుకు ప్రేమ్ కుమార్ని అభినందిస్తున్నాను నేను. ఓకే. అలా టోటల్గా ఈ సినిమా బాగుంది. థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలిగాడు ఆయన, అక్కడ సక్సెస్ సాధించాడు. ఓకే సార్. ఆ సినిమాకి జనాలు ఎగబడతారా, కోట్ల రూపాయల వసూళ్ళు వస్తాయా, బాహుబలిని క్రాస్ చేస్తుందా, ఈ చర్చలోకి వెళ్ళక్కర్లేదు. కానీ ఒక మంచి సినిమా, పర్పస్ఫుల్ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్, అలాగే ప్రతి ఒక్కరు, ప్రతి జనరేషన్, ఈ ప్రతి ఏజ్ గ్రూపు చూసి తీరాల్సినటువంటి సినిమా మాత్రం సత్యం సుందరం. ఓకే. రేటింగ్ ఎంత ఇస్తారు సార్? నేను 3 ఇస్తానండి సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్.